అందరికీ నమస్కారం. మరదల పిల్ల 13వ మరియు చివరి భాగానికి స్వాగతం. గత భాగంలో రుద్ర ఎంట్రీతో కథ మలుపు తిరిగింది. అతను జానకమ్మ ఆస్తికి తానే వారసుణ్ణి అని క్లెయిమ్ చేశాడు. దీప అతనితో చేతులు కలిపినట్టు నటించి అనన్యతో కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ కార్తిక్ పవర్ కట్ చేయగా దీప రుద్ర గదిలో ఉన్న లాకర్లోని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మార్చడానికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రుద్ర నిద్రలేచాడు. టార్చ్ లైట్ వేశాడు. ఎవరది అంటూ గట్టిగా అరిచాడు. వెలుతురు దీప ముఖం మీద పడింది. దీప చేతిలో పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీప దొరికిపోయిందా, లేక తన తెలివితేటలతో తప్పించుకుందా? రుద్రకు నిజం తెలిసిందా? ఉత్కంఠభరితమైన ఈ చివరి అంకంలోకి వెళ్దాం. ఆ గదిలో నిశ్శబ్దం బద్దలైంది. రుద్ర చేతిలోని టార్చ్ లైట్ నేరుగా దీప కళ్లల్లో పడింది. దీప గుండె వేగం 100 రెట్లు పెరిగింది. ఆమె చేతిలో 50 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు ఉన్నాయి. రుద్ర కనుక ఆ పత్రాలను చూస్తే అక్కడే ఆమె గొంతు పట్టుకుంటాడు. అంతా నాశనమైపోతుంది. కాని దీప సామాన్యురాలు కాదు. ఆపద వచ్చినప్పుడు భయపడే రకం కాదు, ఎదిరించే రకం. రుద్ర దీపను గుర్తుపెట్టి నువ్వేనా అని అడిగేలోపే దీప గట్టిగా అరవటం మొదలుపెట్టింది. భయం నటిస్తూ గట్టిగా, దొంగ దొంగ, రుద్ర లే, ఎవరో దొంగ! ఈ అరుపుకి రుద్ర కన్ఫ్యూజ్ అయ్యాడు. దీప చేతిలో ఏముందో గమనించేలోపే ఆమె ఆ పత్రాలను చటుక్కున తన వెనకాల దాచేసింది. దొంగ ఎక్కడ? నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు దాహం వేసి కిచెన్కి వెళ్తుంటే ఎవరో నల్లటి ఆకారం నీ గదిలోంచి బయటకు పరిగెత్తడం చూశాను. అందుకే ఎవరు అని అరుచుకుంటూ నీ గదిలోకొచ్చాను. చూడు, లాకర్ డోర్ కూడా తెరిచే ఉంది. వాడు లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. లాకర్ ఓపెన్ చేసిందా? షిట్! నా డాక్యుమెంట్స్! రుద్ర కంగారుగా లాకర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకున్నాడు. లోపల ఫైల్ అలాగే ఉంది. ఫైల్ ఉంది. దొంగ దాన్ని తీసుకెళ్లలేదు. కాని వాడెటు వెళ్ళాడు? పవర్ ఎందుకు పోయింది? వాడు కిటికీలోంచి దూకుంటాడు రుద్ర. పవర్ కట్ చేసింది వాడే అయ్యుంటాడు అనే అనుమానాన్ని రేకెత్తిస్తూ, అసలు ఈ ఇంట్లో మనకు తెలియకుండా పవర్ కట్ చేయడం ఎవరికి సాధ్యం? ఆ వాచ్మెన్ గాడు కార్తిక్ ఏం చేస్తున్నాడు? కార్తిక్! వాడే అయ్యుంటాడు. వాడికి నా మీద పగ ఉంది. వాడే దొంగతనానికొచ్చి ఉంటాడు. రేయ్ కార్తిక్! రుద్ర టార్చ్ పట్టుకుని బయటకు పరిగెత్తాడు. దీప హమ్మయ్య అని అనుకుని తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని తన దుస్తుల్లో భద్రంగా దాచుకొని లాకర్లో ఉన్న ఫైల్లోకి తను తెచ్చిన పాత న్యూస్ పేపర్లు, వేస్ట్ పేపర్లు కుక్కి లాకర్ని మళ్లీ లాక్ చేసింది. బయట హాల్లో రుద్ర ఆవేశంగా వచ్చి, రేయ్ దొంగ! నా గదిలో దొంగతనం చేయడానికొస్తావా? పవర్ ఎందుకు తీసావురా? అన్నా, నేను కాదు, నాకు తెలీదు. పవర్ పోతే చూద్దామని ఇక్కడికొచ్చాను. అనన్య లావణ్యతో కలిసి అక్కడికొచ్చింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఏమైంది సార్? ఎందుకు అరుస్తున్నారు? కార్తిక్ దొంగతనం చేశాడా? అవును, నేను కళ్ళారా చూశాను. ఒక నల్లటి ఆకారం రుద్ర గదిలోంచి పరిగెత్తింది. అది వీడే. వీడు మన ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. రుద్ర, జాగ్రత్త! నీ బతుకు మారదురా. సొంత అన్న ఇంట్లోనే కన్నం వేస్తావా? ఇంకోసారి నా గది వైపు చూస్తే కాళ్ళు విరగ్గొడతా. వెళ్ళి ఆ గేటు బయట పడుకో. కార్తిక్ ఏడుస్తూ గేటు బయటకు వెళ్లిపోయాడు. రుద్ర కోపంతో ఊగిపోతున్నాడు. కాని అసలు దొంగతనం జరిగింది డాక్యుమెంట్స్ అని, అది చేసింది దీప అని అతనికి తెలియదు. కూల్ రుద్ర, డాక్యుమెంట్స్ సేఫ్గా ఉన్నాయి కదా, వెళ్ళి పడుకో. రేపు ఉదయం రిజిస్ట్రేషన్ ఉంది, అప్పుడు చూద్దాం వీళ్ల సంగతి. రుద్ర వెళ్ళిపోయాడు. దీప అనన్య వైపు చూసి కన్ను కొట్టింది. అనన్య చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి విజయం ఎవరిదో నిర్ణయమైపోయింది. కాని సంబరాలు చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఉదయం 10 గంటలు. రుద్ర చాలా హుషారుగా ఉన్నాడు. దీపా, అనన్య, లావణ్య, పదండి. ఈ రోజుతో ఈ ఇల్లు చట్టపరంగా నా సొంతమవుతుంది. మీరు కేవలం సాక్షులుగా సంతకం పెట్టాలి. రే వాచ్మెన్, నువ్వు కూడా రా. నీ అన్న ఆస్తి పరడవడం కల్లారా చూద్దువుగాని. అనన్య వినయంగా నటిస్తూ, అలాగే సార్, మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందరూ కార్లలో రిజిస్టర్ ఆఫీస్కి బయలుదేరారు. రిజిస్టర్ ఆఫీస్లో రద్దీగా ఉంది. రుద్ర దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. రిజిస్ట్రార్ ముందు కుర్చీలో కూర్చున్నాడు.
అనన్య, లావణ్య, దీపా, కార్తిక్ వెనుక నిలబడ్డారు. లాయర్ విక్రమ్ కూడా అక్కడికొచ్చాడు. మిస్టర్ రుద్ర, మీరు జానకమ్మ గారి ఆస్తిని క్లెయిమ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒరిజినల్ వీలునామా మీ దగ్గరుందా? విక్రమ్ గారు, మీరు పాత వీలునామా పట్టుకుని వేలాడుతున్నారు. నా దగ్గర లేటెస్ట్ వీలునామా ఉంది. జానకమ్మ గారు చనిపోయే 3 రోజుల ముందు రాసింది. ఇదిగోండి. రిజిస్ట్రార్ ఫైల్ ఓపెన్ చేశాడు. మొదటి పేజీ తిప్పాడు. రెండో పేజీ తిప్పాడు. ఆయన ముఖంలో అయోమయం, తర్వాత కోపం వచ్చాయి. మిస్టర్ రుద్ర, ఏంటిది? గవర్నమెంట్ ఆఫీసులో జోకులా? జోకా? అది కోట్ల ఆస్తి పేపర్ సార్, సరిగ్గా చూడండి. ఇదో ఆస్తి పేపర్. ఇందులో పాత న్యూస్ పేపర్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనే వంటల రెసిపీలు ఉన్నాయి. పిచ్చోడిలా కనిపిస్తున్నానా? వాట్? కంగారుగా పేపర్లు చేతిలోకి తీసుకుని చూశాడు రుద్ర. నిజంగానే అందులో పాత పేపర్లు, వంటల పుస్తకం చిత్తు కాగితాలు ఉన్నాయి. నో నో, ఇది అసంభవం. నేను నిన్న రాత్రి చూశాను. ఒరిజినల్స్ ఉన్నాయి. ఇది ఎలా మారింది? దీపా, ఇది నీ పనేనా? దీప నెమ్మదిగా రుద్ర పక్కన నుండి లేచి నడుచుకుంటూ వెళ్లి అనన్య, లావణ్య పక్కన నిలబడింది. ఆమె ముఖంలో ఇందాకటిదాకా ఉన్న నకిలీ వినయం మాయమై గర్వం, ధైర్యం కనిపించాయి. అవును రుద్ర, అది నా పనే. నువ్వు లాకర్లో పెట్టింది ఒరిజినల్సే, కానీ ఈ రోజు తెచ్చింది మాత్రం ఆవకాయ రెసిపీ. ఎందుకంటే నిన్న రాత్రి దొంగ వచ్చింది డాక్యుమెంట్స్ కోసం కాదు, నీ అహంకారాన్ని దొంగలించడానికి. యూ చీట్! నన్ను మోసం చేస్తావా? నా పార్ట్నర్ అని చెప్పి వెన్నుపోటు పొడుస్తావా? నోర్ముయ్! పార్ట్నరా? ఎవరికి పార్ట్నర్? నీలాంటి స్వార్థపరుడికా? వీళ్ళు నా అక్కలురా, నా రక్తం. డబ్బు కోసం, ఆస్తి కోసం సొంత అక్కల్ని రోడ్డు మీద పడేసేంత నీచమైన దాన్ననుకున్నావా? నీ దగ్గరకొచ్చింది నీకు సపోర్ట్ చేయడానికి కాదు, నీ ప్లాన్స్ తెలుసుకొని నిన్ను దెబ్బ కొట్టడానికి. నా అక్కలను ఏడిపించిన ప్రతివాడు నా చేతిలో ఓడిపోవాల్సిందే. అది కార్తికైనా, నువ్వైనా. నా డాక్యుమెంట్స్ ఎక్కడ? ఇప్పుడే ఇవ్వు, లేకపోతే ఇక్కడే చంపేస్తా అని దీపం మీదకు దూకబోయాడు రుద్ర. కార్తిక్ మధ్యలో అడ్డుకొని రుద్రను వెనక్కి తోసేసి, ఏయ్, ఆడవాళ్ల మీద చేయెత్తుతావా? నీ మొగుడు ఇక్కడున్నాడ్రా. కార్తిక్ మొదటిసారి ఒక మనిషిలా ప్రవర్తించాడు. ఇదిగోండి విక్రమ్ గారు, ఒరిజినల్స్. జానకమ్మగా రాసిన అసలైన అంతిమ వీలునామా ఇదే. ఆస్తి నా పిల్లల్ది. నేను గార్డియన్ని. ఈ రుద్ర చూపించేవన్నీ ఫార్జరీ పేపర్లు. విక్రమ్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి, ఎస్, ఇవే ఒరిజినల్స్ సార్. ఈ రుద్ర అనే వ్యక్తి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో బెదిరించి ఆస్తి కాజేయాలని చూశాడు. ఇతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. అప్పటికే అనన్య ఫోన్ చేసిన పోలీసులు అక్కడికొచ్చారు. ఇన్స్పెక్టర్ రుద్ర దగ్గరికొచ్చి సంకెళ్లు వేశాడు. మిస్టర్ రుద్ర, ట్రెస్పాసింగ్, ఫోర్జరీ మరియు మహిళలను బెదిరించిన నేరాల మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి. వదలను, ఎవరినీ వదలను. కార్తిక్, నిన్ను, దీపా, నిన్ను నాశనం చేస్తా. వెళ్ళు వెళ్ళు, జైల్లో చిప్ప కొడుతింటూ ప్లాన్స్ వేసుకో. ఇక్కడ నీ పప్పులేవి ఉడకవు. రుద్రను పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఆఫీసులో ప్రశాంతత నెలకొంది. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. విజయం వారి సొంతమైంది. సాయంత్రం అనన్య ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటి మీద అనన్య పూర్తి హక్కు ఉంది. గేటు దగ్గర కార్తిక్ తలదించుకొని నిలబడి ఉన్నాడు. అతను లోపలికి రావడానికి భయపడుతున్నాడు. కార్తిక్, ఎందుకు ఆగిపోయావు? రా. అనన్య, నాకు ఆ అర్హత లేదు. మిమ్మల్ని ఎంతో క్షోభ పెట్టాను. అమ్మను చంపాను. ఆఖరికి ఈరోజు రుద్రగాడి దగ్గర కూడా తలవంచుకున్నాను. నాకు బుద్ధి వచ్చిందనన్య. మనిషికి ఆస్తి కాదు, ఆప్తులు ముఖ్యమని ఈరోజు తెలిసింది. మీరు సుఖంగా ఉండండి. నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఈ పాపాన్ని మోస్తూ బతుకుతాను. కార్తిక్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా, బావా ఆగు. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇంకో శ్రేయను మోసం చేయడానికా? వద్దులే, బయట సమాజం నిన్ను నమ్మదు. కనీసం ఇక్కడుంటే మా కళ్ల ముందైనా ఉంటావు. కార్తిక్, నిన్ను భర్తగా ఎప్పుడో గుండెల్లోంచి తీసేశాను. కానీ నా బిడ్డకు తండ్రివి, జానకమ్మ గారికి కొడుకువి. క్షమించడమనేది బలహీనత కాదు, అది బలం. నిన్ను క్షమిస్తున్నాను. కానీ
మళ్ళీ నమ్మడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఇంట్లో ఉండు, మనిషిలా ఉండు, నీ కష్టంతో బతుకు, మాకు సహాయంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు నిజంగా మారావని అనిపిస్తుందో అప్పుడు చూద్దాం. ఇప్పుడు రా, లోపలికి రా కార్తీక్. కార్తీక్ కళ్లల్లో నీళ్లు ఆగటం లేదు. అతను అనన్య కాళ్లకు నమస్కరించాడు. అనన్యకు థాంక్స్ చెప్తూ ఏడ్చాడు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇంటి మెట్లు ఎక్కారు. కాని వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. వారిప్పుడు కేవలం మరదలు పిల్లలు కాదు, కష్టాలను ఎదిరించిన వీరనారులు, మోసాన్ని జయించిన విజేతలు. చూసరుగా, ఆడవాళ్లు తలుచుకుంటే గెలుపు వారింటి గుమ్మం దగ్గర నిలబడాల్సిందే. మా కథ ముగిసింది, కాని మా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అందరికీ శుభం. జీవితం ఒక చదరంగం. అందులో రాజు, మంత్రి, బంటు ఎవ్వరైనా కావచ్చు. కాని తెలివితేటలు, ధైర్యం అనే ఆయుధాలు ఉన్నవాడే గెలుస్తాడు. అనన్య ఓర్పు, లావణ్య అమాయకత్వం, దీప తెలివితేటలు, ఈ మూడూ కలిస్తే అద్భుతం జరిగింది. ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో కూడా స్త్రీలను గౌరవించండి, నమ్మండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కొత్త జీవితం మొదటి భాగానికి మీరు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. పక్కింటావిడ శారద గారు చెప్పిన నిజం విని రోజా గడ్డకట్టుకుపోయింది. సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదని, ముందు వచ్చిన కోడళ్ళు ఈ కొత్తిమీర టార్చర్ భరించలేకి వెళ్లిపోయారని తెలిసింది. అయినా తప్పదు కదా, పెళ్లయింది. ఆ కొత్తిమీర కట్ట పట్టుకుని బిక్కమోహంతో రోజా మళ్లీ ఇంట్లోకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇక ఈ రెండో భాగంలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి రోజకు నిద్ర పట్టలేదు. తన భర్త తనను మోసం చేశాడన్న బాధ కన్నా రేపు ఉదయం మళ్లీ ఆ కొత్తిమీర మొహం చూడాలన్న భయం ఆమెను తినేసింది. మరుసటి రోజు ఉదయం వంటగదిలో రోజా సూర్య కోసం లంచ్ బాక్స్ సర్దుతోంది. అమ్మా రోజా, ఆ ఇడ్లీలు పెట్టావు కదా? అవునత్తయ్యా. దానిమీద కొత్తిమీర చట్నీ వెయ్యి. ఆ పక్కన నిన్న చేసిన కొత్తిమీర పొడుంది కదా, అది కూడా వెయ్యి. చట్నీ పొడి రెండూనా? ఆఫీసులో వీడు బాక్స్ తెరిస్తే వీడి కొలీగ్స్ అందరూ కళ్ళు తిరిగి పడిపోరు. పాపం, వాళ్ళేం కర్మ చేసుకున్నారో వీడితో కలిసి పని చేస్తున్నందుకు. రోజా, త్వరగా రా, టైం అవుతోంది. ఆగురా, నీ పెళ్ళాం నీకోసం కొత్తిమీర చట్నీ వేస్తోంది. కొత్తిమీర చట్నీ కాదు, నా నెత్తిన కొరి పెడుతోంది. సూర్య వెళ్ళిపోయాడు. రోజాకు ఊపిరాడినట్టు అనిపించింది. ఈ రోజు ఎలాగైనా ఈ కొత్తిమీర వాసన నుండి బయటపడాలని నిర్ణయించుకుంది. అత్తయ్యా, నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? ఇప్పుడా? అవునత్తయ్యా, కొత్తగా పెళ్ళయింది కదా, దేవుడికి దండం పెట్టుకుంటే కాపురం పచ్చగా ఉంటుంది, అచ్చం కొత్తిమీరలా. తప్పకుండా వెళ్ళమ్మా. వెళ్ళి దేవుడికి చెప్పు, మన ఇంట్లో కొత్తిమీర పంట ఎప్పుడూ తగ్గకూడదని. ఛీ, ఈవిడ దేవుణ్ణి కూడా వదలదు. పచ్చగా అంటే ఈవిడకు కొత్తిమీర గుర్తుకొస్తుంది. నేను వెళ్లాల్సింది గుడికి కాదు, ఈవిడ నుండి పారిపోవడానికి. రోజా గుడికని చెప్పి నేరుగా కాలేజ్ దగ్గరున్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళింది. 6 రోజులుగా పచ్చివాసన తప్ప ఆమె నాలుకకు వేరే రుచి తగల్లేదు. రోజా పానీపూరివాడు ప్లేటిస్తుంటే, భయ్యా, ఇంకాస్త తీకావే, ఆనియన్స్ కూడా. ఒక పూరి నోట్లో పెట్టుకుంది. ఆమె కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అమ్మా, స్వర్గం, ఇదేరా జీవితం. పుల్లగా, కారంగా, ఉప్పగా మనుషులు తినే రుచులు. ఆ కొత్తిమీర గడ్డి కాదు. ఆమె రెండో పూరి నోట్లో పెట్టుకోబోతుండగా ఆమె వెనక నుండి పిడుగులాంటి గొంతు వినిపించింది. రోజా! రోజాకు నోటిలోని పూరి గొంతులో అడ్డం పడింది. ఆమె భయంతో వెనక్కి తిరిగింది. అంజనా కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ నిలబడి ఉంది. అత్తయ్య, మీరు? గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఈ రోడ్డు మీద ఈ మురికి నీళ్లు తాగుతున్నావా? చీచీ! అయ్యో, దొరికిపోయానే. ఈ రాక్షసి ఇక్కడికెలా వచ్చింది?
ఇంటికి పద, నీకు పానీపూరి కావాలా? నేను తినిపిస్తాను నీకు. కొత్తిమీర పూరి తినిపిస్తానుండు. కొత్తిమీర పూరినా? అత్తయ్య వద్దు. నోరు మూసుకొని పద. రోజాను ఒక దొంగను పట్టుకున్నట్టు అంజన ఇంటికి లాక్కొచ్చింది. వచ్చిన 10 నిమిషాల్లో వంటగది మొత్తం మళ్లీ ఆ పచ్చివాసనతో నిండిపోయింది. పానీపూరి కావాలా నీకు? ఆమె పుదీనా చింతపండుకు బదులుగా ఆ పానీని కొత్తిమీర రసంతో తయారు చేసింది. పూరీల్లో బంగాళదుంప బఠానీలకు బదులుగా కొత్తిమీర పేస్ట్ కూరింది. అంజన ఒక ప్లేట్ రోజా ముందు పెట్టి, తిను, అన్నీ తిను, ఒక్కటి కూడా మిగలకూడదు. అత్తయ్య, ఇది ఘాటుగా ఉండదా? బయట మురికి నీళ్లు తాగినప్పుడు లేదా ఘాటు? తిను. రోజా ఏడుస్తూ విషాన్ని తిన్నట్టు ఆ పూరీని నోట్లో పెట్టుకుంది. ఆ పచ్చివాసన, ఆ ఘాటు ఆమె కడుపులో దేవేసింది. అప్పుడు రోజా తన మనసులో, వాణ్ణి, ఇది పానీపూరి కాదు, పశువుల గ్రాసం. నా మొహం, నాకిది కావాలి. ఎందుకు దొరికాను ఈ కొత్తిమీర రాక్షసికి? నా నాలుక చచ్చిపోయింది. అప్పుడే సూర్య ఆఫీస్ నుండి వచ్చాడు. వావ్, స్మైల్ అదిరిపోయింది. ఏంటి మమ్మీ, కొత్తిమీర పూరియా? అవునరా, నీ పెళ్ళాం బయట తినాలని ఆశపడింది, అందుకే ఇంట్లోనే శుభ్రంగా చేసి పెట్టాను. సూర్య ఒక పూరి తీసుకుని తిని, సూపర్ మమ్మీ, నువ్వు గ్రేట్. రోజా, నువ్వు కూడా తిను, భలే ఉంది కదా? రోజా భర్త వైపు నిస్సహాయంగా చూస్తూ, వీడు నా మొగుడా, లేక ఈవిడ కొత్తిమీర ఫ్యాక్టరీకి బ్రాండ్ అంబాసిడరా? వీడికి రుచి తెలీదా, లేక వీళ్ళిద్దరూ కలిసి నన్ను చంపుదామని ఫిక్స్ అయ్యారా? 2 రోజులు గడిచాయి. ఈరోజు సూర్య పుట్టినరోజు. రోజా ఈ రోజైనా కొత్తిమీర నుంచి విముక్తి దొరుకుతుందని ఆశపడింది. రాత్రికి భర్త కోసం చాక్లెట్ కేక్ చేద్దామని అన్నీ సిద్ధం చేసింది. కేక్ చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా, సూర్యాకిష్టమని చాక్లెట్ కేక్. మంచిది. ఇదిగో అంటూ ఫ్రిడ్జ్ నుండి ఒక కప్పు నిండా కొత్తిమీర పేస్ట్ తెచ్చింది. అత్తయ్యా, ఇది కూడా అందులో వెయ్యి. అత్తయ్యా, చాక్లెట్ కేక్లో కొత్తిమీర పేస్టా? అవును, కొత్తగా కొత్తిమీర చాకో డిలైట్, గ్రీన్ అండ్ బ్రౌన్. ఎంత మంచి కాంబినేషన్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇక రోజా తన మనసులో, ఆరోగ్యం కాదు, ఆగమవుతుంది. ఈ కేక్ తింటే సూర్య ఈ పుట్టినరోజునే వాడి ఆఖరి పుట్టినరోజు అయిపోతుంది. ఈవిడ అసలు మనిషేనా? కేక్ను కూడా వదలదా? రోజా ఏడుస్తూనే ఆ చాక్లెట్ మిశ్రమంలో ఆ పచ్చి కొత్తిమీర పేస్ట్ని కలిపింది. ఆ రాత్రి సూర్య ఆ వింత కేక్ని కట్ చేశాడు. కొత్తగా ఉంది. కొంచెం వగరుగా, కొంచెం తీపిగా, బాగుంది మమ్మీ. కొత్తగా కాదురా, చెత్తగా ఉంది. వీడి నాలుక ఇనుముతో చేశారా ఏంటి? వీడిని భరించడం కన్నా రోజుకో కట్టు కొత్తిమీర నమలి తినడం బెటరేమో. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. రోజా ఆనందంతో ఊగిపోయింది. అయ్యో రోజా, ఇంట్లో కొత్తిమీర ఒక్క కట్ట కూడా లేదు. అవునత్తయ్య, నేను మార్కెట్లో చూశాను, ఎక్కడా దొరకలేదు. నిజమా? అయ్యో, కొత్తిమీర లేకపోతే పప్పెలా, చారెలా? అమ్మయ్యా, ఈ రోజుకి నా బ్రతుకు మామూలు మనిషి బ్రతుకులా ఉంటుంది. అంజన ఒక క్షణం ఆలోచించి, పర్లేదులే, ఆగు, నేనిప్పుడే వస్తాను. అంజన గబగబా బయటకు నడిచింది. రోజాకు ఏమీ అర్థం కాలేదు. అత్తయ్య, ఎక్కడికి? ఆ పక్క వీధిలో సుబ్బారావు గారున్నారు కదా, వాళ్ల కోడలు వసద మొన్ననే అమెరికా నుండొచ్చింది. వాళ్ళింట్లో తప్పకుండా ఉంటుంది. నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను. రోజాకు భయం వేసింది. అయ్యో, ఈవిడ వేరే వాళ్ల కోడల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుందా? నా పరువేం కావాలి? ఆ వసుధ ఏమనుకుంటుంది? ఈవిడ కోడలు రోజా ఉంది కదా, అది దండగా
అందుకే అత్తగారే తిరుగుతోందని అనుకుంటుంది. అంజన స్పీడ్గా నడుస్తోంది. రోజా తన పరువు కాపాడుకోవడానికి ఆవిడ వెనకే పరిగెత్తింది. అత్తయ్య, ఆగండి ఆగండి, మీరొద్దు, నేను వెళ్తానులే, నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను. సరే తల్లి, నువ్వే వెళ్ళు. నా కోడలు ఎంత మంచిదో, నా కోసం ఎంతగా కష్టపడుతుందో ఆ వసుదకు కూడా తెలియాలి. కష్టమా? ఇది నరకం. నన్నెత్తిన నేనే మట్టి కొట్టుకున్నాను. ఈ కొత్తిమీర రాక్షసి నుండి తప్పించుకోవడం అసాధ్యం. రోజా బిక్క మొహంతో ఆ వసుధ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. వసుధ చాలా మోడర్న్ గా వెస్టర్న్ స్టైల్ డ్రెస్ వేసుకునుంది. హాయ్ అండి, నేను రోజా, అంజన గారి కోడల్ని. ఓ, మీరేనా? రండి. అది కొంచెం కొత్తిమీర కావాలి, అంతే కదా? అంజనత్తయ్య పంపించారా? మీకెలా తెలుసు? నా కర్మ. లోపలికి రండి. రోజా లోపలికి వెళ్ళింది. ఆ వంటగది చూసి ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆ కిచెన్ అంజన కిచెన్కి జిరాక్స్ కాపీలా ఉంది. ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే. ఇంత కొత్తిమీర తీసుకోండి. నా అత్తగారు సుశీల గారు, అంజన గారి సొంత చెల్లెలు. ఇది విన్న రోజాకు మైండ్ బ్లాంక్ అయింది. ఇక తన మనసులో, ఓ మై గాడ్, ఇది మామూలు జబ్బు కాదు, ఇది కొత్తిమీర వంశం. నేను కొత్తిమీర సామ్రాజ్యంలో కోడలిగా వచ్చాను. వసుదా, పాపం రోజా, నీకూడా మొదలైందా? మొదలవటమేంటి? నా జీవితం ముగిసిపోయేలా ఉంది. భయపడుకు. నేను అమెరికా నుండి వచ్చింది ఈ కొత్తిమీర టార్చర్ భరించడానికి కాదు. నేను ఒక ప్లాన్ వేశాను. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల కొత్తిమీర పిచ్చిని శాశ్వతంగా వదిలించడానికి. రోజా కళ్లల్లో ఒక్కసారిగా ఆశ మెరిసింది. ప్లానా? ఏం ప్లాన్? చెప్తాను, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. అసలు అమెరికా కోడలు వసుధ వేసిన ప్లాన్ ఏంటి? ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ల కొత్తిమీర పిచ్చిని ఈ ఇద్దరు కోడళ్లు కలిసి ఎలా వదిలించారు? సూర్యకి తన తల్లి అసలు రూపం తెలిసిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి పార్ట్ 3 కావాలని కామెంట్ చేయండి.